మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ భవిత అందిస్తారు. 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే అటు విజయవాడ ఇటు ఖమ్మం పూర్తిగా వరదతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఇటు తిండి అటు నీళ్లు లేక అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. గత 2 రోజులుగా మొత్తం ఇటు ఖమ్మం కావచ్చు, మిగతా తెలంగాణలో ఉన్నటువంటి మరో 2-3 జిల్లాలకు సంబంధించి అటు ములుగు కావచ్చు, మరొక 2 ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో నీటమట్టమైన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో నీళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అటు ఏపీలో కూడా చూసినట్లయితే మనము విజయవాడ చూసినట్లయితే పూర్తిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రోజే ఎక్కువ స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా తిండి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. పసిపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ముసలి వాళ్ళకు కూడా తిండి లేక అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు యంత్రాంగాలు కూడా వరదల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తమైనప్పటికీ కూడా గత కొంత మేరకు మాత్రం అందరికీ సహాయం అందడం లేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆకలి లేక ఆకలి కేకలతో అలమటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా వరద ముప్పు ప్రాంతాల ప్రజలను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు సీఎంలు కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇటు ఖమ్మం ప్రాంత ప్రజలను కావచ్చు, నీట ఉన్నటువంటి ప్రాంతాలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, ఇటు ఏపీ సీఎం విజయవాడ నీట మునిగిన ప్రాంతాలను కూడా సందర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కొంతమేరకు భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మరొకసారి కూడా అల్పపీడనం ఏర్పడే ప్రభావం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 5న మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉండటంతో మరొకసారి కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం చిన్న భిన్నమైన పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే రాష్ట్రంలో ఒక సంవత్సరంలో ఒక ఏడాది పాటు కురవాల్సినటువంటి వర్షపాతము ఏదైతే ఒక్క రోజులో నమోదు కావడంతో అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా అటు ఖమ్మం సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరెడ్డితో పాటు మిగతా అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అక్కడే ఉండి వరద ముప్పు ప్రాంత ప్రజలను కూడా కలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇప్పుడే కాకుండా ఈ వరద ముప్పు నుంచి తేరుకున్నంత వరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది, వాళ్ళకు కావాల్సినటువంటి సహాయం కూడా చేస్తుంది అని చెప్పేసి మంత్రులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద ముప్పు బాధితులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి కూడా మంత్రులు కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ నెల 5న మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొకసారి వరద భారీ స్థాయిలో వచ్చే వర్షపాతం భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఐఎండీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా హైదరాబాద్ ప్రాంత ప్రజలకైతే ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైనా కూడా ఖచ్చితంగా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సూచించినట్టుగా తెలుస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా ఖచ్చితంగా అప్రమత్తం కావాలని చెప్పేసి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొన్న ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ అన్నీ కూడా నిండిన పరిస్థితి కనబడుతుంది. ఇటు 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, 2 కూడా నిండుకుండలా మారిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ వద్ద కూడా ఉన్నాము. ఇక్కడ నీటి మట్టం పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే 514.90 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం మాత్రం 513.60కు చేరింది. ఇటు ట్యాంక్ బండ్ కూడా నిండుకుండలా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇప్పటికే ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా లోతట్టు పరిసర ప్రాంతాలు కావచ్చు మరొకసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇక్కడ కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే హెల్ప్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా 59 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వరద ముప్పుకు గురైనటువంటి ప్రాంత ప్రజలను కూడా అక్కడ ఆ కేంద్రాలకు అధికార యంత్రాంగం కూడా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడ ఎవరికి ఎలా
ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా కొంతమందిని అక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఖాళీ చేయించి కూడా సేఫ్ జోన్లోకి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, పోలీసు ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎలాంటి లీవ్లోకి వెళ్ళకూడదని చెప్పేసి అక్కడ అధికారులకు కూడా సూచించారు. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక 2 రోజుల్లో అంటే ఈ నెల 5న మరొకసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా మరొకసారి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా ఋతుపవనాలు కూడా చురుకుగా కదులుతుండటంతో మరొకసారి భారీ ప్రళయం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది మొత్తానికి ప్రస్తుతం అయితే కొద్ది మేరకు ఈ వర్షం అనేది కుదుట పడినప్పటికీ కూడా మరొక 2 రోజుల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొకసారి కూడా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే నీట మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే అక్కడ 2 రోజులుగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు కావాల్సిన మినిమం సౌకర్యాలు ఏవైతే తిండి కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరొకసారి అయితే ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలపైన ఉన్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ జహంగీర్తో భవితా న్యూస్ 360 హైదరాబాద్. ఎగువన కురుస్తున్న